పేద ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలు గర్వించదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. చారిత్రాత్మకమైన బిల్లులకు 18వ పార్లమెంట్ వేదిక కాబోతోందన్నారు రఘునందన్ రావు. ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన రఘునందన్ రావు ఇవాళ తిరిగి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అవకాశం లభించినందుకు ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్ టు ద పబ్లిక్ అనేటువంటి రీతి లోపల నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఏర్పాటైనటువంటి ఈ మూడో ప్రభుత్వం పేద ప్రజల ఆకాంక్షల కోసమే పనిచేస్తుంది. అనేక రకమైనటువంటి చారిత్రాత్మక బిల్లులకి 18వ పార్లమెంట్ వేదిక కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి పంపించిన మా మెదక్ పార్లమెంట్ ఓటర్ నియోజకవర్గ మహాశయులందరూ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మా మెదక్ గడ్డ రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మంచి